రెండు, ఆదరణ కావలసిన వ్యక్తికి చికిత్స కలిగితే ఆదరణ దొరుకుతుంది. ఒకటి పరామర్శ ద్వారా ఆదరణ దొరుకుతుంది, రెండు చికిత్స ద్వారా ఆదరణ దొరుకుతుంది. హల్లెలూయా. చదవకెళ్ళ చక్కగా వినండి. ఆదికాండం 25వ అధ్యాయం 8వ వచనంలో అబ్రహాము మృతి పొందిన తరువాత దేవాది దేవుడు అతని కుమారుడైన ఇస్సాకును ఆశీర్వదించెను. హల్లెలూయా. అంటే ఇప్పుడు తండ్రిని కోల్పోయాడు, ఆదరణ లేకుండా ఉన్నాడు, ఆధారం లేకుండా ఉన్నాడు. ఏ విధంగా ఈ లోకంలో తన తండ్రిగా ఆదరించేటువంటి తండ్రి లేడు, తండ్రిగా ఆదరించే తండ్రి మాటలు లేవు, తండ్రి ఆదరించే తండ్రి ప్రేమ లేదు, తండ్రి లేడు, తండ్రి మాట లేవు, తండ్రి ప్రేమ లేదు. ఇప్పుడు ఇస్సాకు కావాల్సింది ఏంటంటే ఆదరణ. ఇప్పుడు దేవుడే ఇస్సాకు దగ్గరికి వచ్చేసి, హేజరు దగ్గరికి వచ్చేసి ఆదరిస్తున్నా 3 రోజులు చెప్పాడు, ఆదరిస్తున్నా అని. ఆదరణ దొరికిందా? ఆదరణ వచ్చిందా? రాలా. అప్పుడు 25వ అధ్యాయం 8వ వచనంలో తండ్రి అయిన అబ్రహాము మృతి పొందిన తర్వాత ఇస్సాకును దేవుడు ఆశీర్వదించును అన్న ఆశీర్వాదంతో ఇస్సాకు ఆదరించబడ్డాడు. మీరేం మాట్లాడాల? హల్లెలూయా. దేవుడు ఇస్సాకును ఆశీర్వదించగా ఆశీర్వదించబడిన ఇస్సాకు దేవుడిచ్చిన ఆశీర్వాదంతో ఆదరించబడ్డాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆదరిస్తాను అన్న దేవుడు ఆదరించాడా లేదా? దేనితో ఆదరించాడు? ఆశీర్వాదంతో ఆదరించాడు. హల్లెలూయా. చదవక్కర్లేదు, 5 విషయాలు ఉన్నాయి. దేవుడు ఆశీర్వాదం ఇచ్చినటువంటి ఆశీర్వాదంలో, ఇస్సాకు పొందిన ఆదరణ కారణమైనటువంటి ఆశీర్వాదంలో 5 భాగాలు ఉన్నాయి. ఒకటి, ఇస్సాకు భార్య అయిన రెబెకా గొడ్రాలు గనుక ఆ గొడ్రాలైనటువంటి ఆ రెబెకా కొరకు ఇస్సాకు ప్రార్థన చేయగా గర్భఫలం ఇచ్చి ఆదరించాడు. హల్లెలూయా. 26వ అధ్యాయంలో చూస్తే ఆ సంవత్సరం విత్తనం వేసిన వాడై 100 ఫలం పొందాడు, 100 ఫలితం ఇచ్చి ఆదరించాడు. హల్లెలూయా. తండ్రితో బావుల్ని తవ్వితే ఆ బావుల్లో నీళ్ళిచ్చి ఆదరించాడు. హల్లెలూయా. 4వది, మిక్కిలి గొప్పవాడిని చేసి ఆదరించాడు. ఫైనల్ గా దేవుడే ఇస్సాకుకు తోడయుండి ఆదరించాడు. ఇప్పుడు చెప్పండి, ఆశీర్వదించబడిన ఇస్సాకు ఆదరించబడ్డాడా లేదా? మరి ఇప్పుడు ఆదరించండి దేవుడికి ప్రార్థన చేసాం, మంచిదే. అయ్యా దేవుడు నిన్ను ఆదరిస్తాడు, మనందరం ఆదరిస్తాడు దేవుడు అని చెప్పి యోనా గారికి చెప్పి వెళ్ళిపోయాం. ఆదరణ కలిగిందా? ఆదరణ ఇస్తాను అన్నాడు దేవుడు, ఖచ్చితంగా ఆదరణ ఇవ్వాలా? హల్లెలూయా. ఎలా ఆదరించాడయ్యా అంటే ఇస్సాకుని ఆశీర్వదించి ఆదరించాడు. ఖచ్చితంగా ఇస్సాకుకు ఆశీర్వాదం ఇచ్చి ఆదరించిన దేవుడు యోనాతాను గారిని ఆశీర్వదించి ఆదరించాలి, గర్భఫలం ఇచ్చి ఆదరించాలి, గొప్పవాడిని చేసి ఆదరించాలి, 100 ఫలం ఇచ్చి ఆదరించాలి. హల్లెలూయా. దేవుడు ఆయనకు తోడయ్యుండి ఆదరించాలి. నమ్మిన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. ఈ వాక్యం ద్వారా దేవాది దేవుడు యోనాతాను గారిని ఆశీర్వదించి ఆదరించునుగాక. హల్లెలూయా. ఇదే కొనసాగింపు చెప్పాను. క్లియర్ ఆదరణ అంటే దేవుని స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటలు విన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన ప్రేమ ఉందా? హల్లెలూయా. ఓకే, ఇప్పుడు మనం పాత పాటలోకి వెళ్ళిపోదామా? ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 8వ వచనం. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 8వ వచనం. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము 8వ వాక్యం చదివి సాయం చేయగలరా? ఇందాక చదవమన్నా, ఇప్పుడు చదవమన్నా. నేటి వరకు జరుగునట్లు యెహోవా నిబంధన మందసమును మోయుటకు, యెహోవా సన్నిధిని నిలుచుటకును, ఆయనను సేవించి ఆయన నామమును బట్టి దీవించుటకును లేవీ గోత్రపు వారిని ఆ కాలమున యెహోవా ఏర్పరచుకొనెను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లేఖనముల ద్వారా దేవుడు మనతో మాట్లాడును గాక. ఆత్మదేవుడు తన కార్యములందరిలో చేయును గాక. మహాపరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన పరమందుల మా తండ్రి, మా ప్రభువును మీకు అత్యంత ప్రియకుమారుడును, సర్వలోక మానవాళి పాపముల కొరకై కలవరి శిలువలో రక్తం చిందించిన మా యేసుక్రీస్తు ప్రభువుల వారి పాపమే లేని పాపమెరుగని పాపము చేయని రక్తమైన పరిశుద్ధ రక్తాన్ని చేతపుచ్చుకొని మీ కృపాసనం చేరి ప్రార్థిస్తున్నాం. ఇప్పటి వరకు మా ప్రియులు మీ సేవకులు యెషయా గారు నిలబెట్టి ఆదరణ గురించి మాట్లాడిన అంశముల కొరకే స్తోత్రాలు అయ్యా. వాటిని కొంచెం వివరించుట కొరకై ఈ అప్పదాసునికి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, వాక్యాన్ని బట్టి
ఆదరిస్తాను అని మీరు అన్నారు. ఆదరణ అంటే మాటలు కాదు, ఆదరణ అంటే ఇచ్చేదని. ఆ ఆదరణ పొందిన వాడు మాత్రమే ఆదరించబడతానని మీ లేఖనాల్లో ఉన్న సత్యాన్ని కొంచెం వివరించడానికి కృపనిచ్చారు. నీ వాక్య సారాంశమే సత్యము అని నీ లేఖనం చెప్తుంది. ఎక్కడో పట్టుకుని ఒక సత్యం అనే ఒక్క మొక్క పట్టుకొని ఆ ఒక్క మొక్కే సత్యము సారాంశం కాదు నాయన. ఆ సత్యానికి సంబంధించిన అంశాలు బైబిల్ గ్రంథాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటన్నింటి యొక్క సారాంశమే సత్యము అని మీ లేఖనం చెప్పింది. కనుక ఆదరణ కూర్చున్నటువంటి ఆదరణ ఇస్సాకును మీరు ఎలా ఆదరించారో, దొంగల చేతికి చిక్కి కొర ప్రాణంతో చిక్కుపడినటువంటి వాడిని మీరు ఎలా ఆదరించారో, అయ్యా దావీదును మీరు ఎలా ఆదరించారో ఎన్నెన్నో లేఖనాలు మాట్లాడబడి ఉన్నాయి. కనుక ఖచ్చితంగా ఆదరణ అంటే మాటలు కాదని, ఆదరణ అంటే ఇచ్చేదని, ఆ ఇచ్చిన ఆదరణ మా తండ్రి పొందిన వారే ఆదరించబడతారని ఖచ్చితంగా మేము నమ్ముతున్నాం. యేసయ్య నామములో యోనాతాను గారిని మీరు ఆదరించారయ్యా, వారి కుటుంబాన్ని మీరు ఆదరించారయ్యా, వాళ్ళ పిల్లలకు మీరు ఆదరణ ఇచ్చారు ఆయన. మీరు ఇచ్చిన ఆదరణతో వారు ఆదరణ పొందినారని మేము నమ్ముతున్నాం. ప్రత్యేకంగా ప్రాముఖ్యంగా చదవబడిన లేఖనం కొరకే ప్రార్థిస్తున్నానయ్యా. ఈ వాక్యం ద్వారా నాతో కూడినటువంటి సేవకులందరితో ప్రత్యేక రీతిలో మాట్లాడండి. ఆకాశం మహాకాశం అని పట్టదాలని ఆత్మ సరిపోయి నిన్ను వివరించడానికి నేనే పాటివ్వండి అయ్యా. మిన్నలేని మా ప్రభా, అయ్యా అయోగ్యుడును నిష్ప్రయోజకుడును మా తండ్రి. కనుక నీ సిలువ చెంత చేరుతుండగా నీ సిలువ చాటును మరుగుపరచయ్యా, ఈ సిలువ రక్తంతో శుద్ధీకరించయ్యా. అయ్యా బంధించబడిన పశువుగా మన బిడ్డ మీద పెట్టబడుచుండగా పరలోక పరిశుద్ధిగా పంపండి ప్రభా, నన్ను కాల్చండి అయ్యా, బూడిద చెయ్యండి అయ్యా. బూడిద నుంచి ప్రతి సేవకు రాలతో పరిచారకులతో మీరు మాట్లాడండి. నీతిగా నీ మాట తేలిగా వినిపించగల బోధగా నాడు మార్చి పరలోక జ్ఞానం, దివ్య జ్ఞానం, ఆత్మ జ్ఞానంతో నింపి సమయోచిత సహాయం అందించి పరిశుద్ధాత్మ దేవుడా మా అందరిలో మీదైన శరీరం మీదైన స్థాయిలో మీ కార్యమంతా జరిగించి మమ్మల్ని సేవకులుగా మలచి అయ్యా మీరు అప్పగించిన సేవలో ఉన్నటువంటి సేవంతా మేము చేసి మా దేశాన్ని మీరు ఆఖరికై సిద్ధపరచున్నట్లుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 2 సార్లు చూడదగిన భారతదేశము పరలోకానికి చేరినట్లుగా మేము అందరూ సేవ చేయనట్లుగా మలచండి, మలచండి, మలచండి. మీ కార్యమంతా జరుగునుగాక. ఇందుకు విరుద్ధంగా వ్యతిరేకంగా చేస్తున్న ప్రతి సాతాను చీకటి శక్తుల ప్రభావము యేసు నామములో పెళ్లగించబడిన ఆశీర్వాదముగాక. ఈ రాజ్యం అభిషేక ఉపదేశం మమ్మల్ని విడుదల చేస్తూ కృపగా పగించుకుంటూ బోధకు చెవియొగ్గుతూ ప్రణాత్మయంతో లొంగిపోతూ యేసయ్య నామములో పొంది నామముతుంది. ఆమేన్, హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి కొంచెం చెప్తామంటారా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది ప్రియులారా, గడిచిన మాసంలో దేవాది దేవుని యొక్క సన్నిధిలో చేరిన మనందరితో దేవాది దేవుడే దిగి వచ్చి మాట్లాడినటువంటి ఒక అంశం ఏమిటంటే, దేవాది దేవుడు సేవకు పిలిచిన, సేవ అప్పగించిన సేవకులు చేయవలసిన సేవ ఒక భాగం అయితే, ఆ సేవ చేయడానికి మనము ఏ స్థితులలో ఉండి సేవకు పిలువబడిన మనమందరం కూడా దేవుని సేవ అని చెప్పబడిన సేవలో ఉన్న 5 అంశములు సేవ చేయుటకై మనం మార్చబడడం కాదు, మలచబడాలి అని ప్రభు మాట్లాడారు. మీరేం మాట్లాడలేదు. హల్లెలూయా, హల్లెలూయా. మీ చేత హల్లెలూయా చెప్పించడం సరదా కాదు, సోగు కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిన్ను స్తుతించదు ప్రభువా, నేను బతికున్నాను అంటే రుజువు దేవుని స్తుతించడమే అని అర్థం. హల్లెలూయా. స్తుతిస్తేనే కదా ఎరుకో కోటగొడలు కూలిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉదయ నక్షత్రంలో దేవదూతలు కూడి పొనియాడు పాడుతుండగా భూమికి పాది వేశాడు కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోషాపాతు రాజ్యానికి నలువైపు నుంచి దండెత్తి వచ్చిన శత్రు సమూహాన్ని పైకి వెళ్ళి దండెత్తలేక వారి మీద యుద్ధం చేయలేక స్తుతించుతుండగానే మాటగాళ్ళను కట్టగా 4 రాజ్యాల సైన్యం సర్వనాశనం చేశాడు కదా దేవుడు. హల్లెలూయా. ఎన్ని సమయాల్లో స్తుతించారు నాయన. దేవుని వాక్యం చెప్తుంది, మీకు చెప్పేటతోడు కాదు కానీ సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ఆయన నామం స్తుతి నొందదగినది. హల్లెలూయా. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతించదగింది. అంటే సూర్యుడు ఉదయించిన మొదలుకొని సూర్యుడు అస్తమించే వరకు కూడా దేవుడు ఏ సమయమైనా అది మరి స్తుతించడం స్తుతించమని చెప్పారు.
దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవుడు అప్పగించిన సేవ ఏమిటి? దేవుడు అప్పగించినటువంటి సేవ చేయుటకు వరకై సేవకులుగా పిలువబడినటువంటి మనం ఏం చేయాలి అన్నదాన్ని ఈ పూట మీ మధ్యలో కొంచెం వివరణ ఇస్తూ, ఒక్కొక్కరిని ఎలా మలచాడో అన్న విషయాన్ని ప్రస్తావిస్తూ, మనం ఎలా మలచబడాలో ఒకసారి ప్రస్తావిస్తూ, మలచబడి ప్రభు అప్పగించిన పని నమ్మకంగా చేద్దాం. హల్లెలూయా. దేవుడు అప్పగించిన సేవలో 5 విషయాలు ఉన్నాయి. ప్రభు చిత్తం అయితే వచ్చే నెల నుంచి మనం ఆ 5 విషయాల్లో ఉన్న ఒక్కొక్క విషయాన్ని గురించిన వివరణ పూర్తిగా ప్రభు ద్వారా పొందుకుందాం. హల్లెలూయా. సందర్భంగా వచ్చే నెలలో ప్రియులారా, కొన్ని పరిస్థితుల రీత్యా 2వ మంగళవారం సేవకుల కూడిక ఇక్కడ దొరుకుతుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మీరు ఎంతో దీర్ఘావస్థలో దీర్ఘాలోచనలో ఉన్నట్టున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు ఆల్రెడీ ఆలోచించేసి, ప్రభు ఆల్రెడీ ఒక నిర్ణయం చేసేసి ఒక ఉపదేశాన్ని పంపాడు. వెంటనే మనం చేయాల్సిన పని ఇంకేమైనా ఉందంటారా? ఏం మాట్లాడాలో దేవుడు మన గురించి ఆలోచించాడా లేదంటారా? ఉపదేశాన్ని సిద్ధపరిచారంటారా లేదంటారా? ఇప్పుడు పిండి పిసికి, ఇప్పుడు పొయ్యికి, ఇప్పుడు రొట్టె కలిసి, ఇప్పుడు ప్లేట్లు పెట్టేది కాదు. ఆల్రెడీ పిండి పిసకడం అయిపోయింది, రొట్టె చేయడం అయిపోయింది, కాల్చడం అయిపోయింది, తెచ్చి మీకు ఇస్తున్నాడు. తింటమే మీ పని. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాట ఇప్పుడు ఎందుకు చెప్పారంటే, ఈ ఉపదేశం ఈ మాట కాదుగా, బుధవారం ఉపదేశం ఇది. హల్లెలూయా. ఇప్పుడు ఎప్పుడైనా అనుకోవచ్చు, ఇప్పుడు కాదు, మనం బుధవారం మాట్లాడుకోవచ్చు అంశం అది. దేవుని స్తోత్రం కలుగును గాక. సేవ ఏమిటి అంటే, 1 మందసం వేయాల. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 2 దేవుని సన్నిధిలో నిలబడాలా. 3 దేవుని సేవించాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. 4 దేవుని సన్నిధికి వచ్చిన వారందరినీ దేవుని నామములో దీవించాలి. అందుకే మనం ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకొనుట అనే మాటకు అర్థము కర్వు. కర్వు అంటే మలచబడుట. హల్లెలూయా. 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 ఇలాగున మలచబడకపోతే సేవ జరగదు. హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొన్ని విషయాలు చెప్తాను వినండి. ఇప్పుడు మనం ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులుగా పుట్టిన వాళ్ళందరూ మనుషులమే. ఈ మనుషుల్లో కొందరు బైక్ రిపేర్ చేసే మెకానికులుగా కొంతమంది మార్చబడ్డారు. హల్లెలూయా. మనుషులుగానే ఉన్నటువంటి కొంతమంది మనుషులు వైద్యం చేసేటువంటి డాక్టర్లుగా మార్చబడ్డారు. హల్లెలూయా. కొంతమంది ఇంజనీర్లుగా మార్చబడ్డారు. హల్లెలూయా. మనుషులే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరే ఉన్నారండి, మీరు ఇల్లు కట్టుకోవాలనుకున్నారు. మీరు కట్టుకోగలరా ఇల్లు? ఎందుకని? డబ్బులు ఇయ్యగా, డబ్బులు కొన్ని మిడిల్లో చేతగా 2 టాబీలు పట్టుకొని 2 గంటలు పెట్టేసుకొని టప్ కట్టేసుకోవచ్చుగా? లేదు. ఆ ఇల్లు కట్టేటువంటి వారు ఇల్లు కట్టువారిగా మనుషులుగానే ఉన్నారు. ముందు ఆ మనుషులుగా ఉన్నవారు ఇల్లు కట్టువారుగా మార్చబడ్డారు. అంటే కొన్నాళ్ళు ట్రైనింగ్ తీసుకున్నారు, కొన్నాళ్ళు నేర్చుకున్నారు, పనిచేశారు. ఇప్పుడు ఇల్లు కట్టేవారిగా మార్చబడ్డారు వాళ్ళు. మీరేం మాట్లాడలేదు ఎందుకు ఈ పూట? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. పోనీ నా మాటలకు మీరు స్పందించడం ఇష్టం లేకపోతే ఎదురయ్య గారికి ఏమన్నారా? చేతి పైకి ఇవ్వమంటారా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినదే. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినదే. ఎక్కడికి ఇదే సంగతి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు విన్నా వినకపోయినా చెప్పుకుంటూ పోయే బ్యాచ్ నేను కాదు. హల్లెలూయా. నన్ను పంపిన ఆయన నన్ను అడుగుతాడు, ఏం చేసి వచ్చావురా అని. హల్లెలూయా. మీ పిల్లలకి ఏదైనా పని అప్పగించి పంపారు, ఇక వచ్చిన తర్వాత ఏం మాట్లాడుకుంటూ ఉంటారు మీరు? అడుగుతారా? ఎలా పోయావా టయానికి? ఏం చేసుకొచ్చావు? కాలు పెట్టుకొచ్చావు, కూల పెట్టుకున్నావు, చేంజ్ చేసుకొచ్చావు? అడుగుతారా? అడగరా? నన్ను పంపిన ఆయన అడుగుతాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఒక చక్కటి వాతావరణంలో మనం దేవుని యొక్క సందేశాన్ని వినాలి, అంగీకరించాలి. ఆ అంగీకరించినటువంటి ఉపదేశ క్రమంలో మనం దేవుడు అప్పగించిన సేవ మనం చేయాలా. హల్లెలూయా. 1 మందసం మొయ్యాలి. 2 దేవుని సన్నిధిలో నిలబడాలి. 3
దేవుణ్ణి సేవించాలి. 4 దేవుని దగ్గరకు వచ్చిన ప్రజలందరినీ యెహోవా నామములో దీవించాలి. ఇందుకొరకే మనం మనసపడాలి. అక్కడ ఏర్పరిచాను అనేది కదా, దానికి అర్థం కర్మ అంటే మనసపడను. అంటే ఇప్పుడు మనల్ని దేవుడు ఎలా మలుచుచున్నాడు అంటే, ఎందుకు మలుచుతున్నాడు అంటే, ఒకటి దేవుని మనసు మోసే అలవాటు మనకి లేదు, మొయ్యడానికి మలుస్తున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడెక్కడ నిలబడ్డం అలవాటు అయినటువంటి మనకి దేవుని దగ్గర నిలబడడానికి మనల్ని మలుస్తున్నాడు. హల్లెలూయా. 3వది దేవుని సేవించడానికి మలుస్తున్నాడు. హల్లెలూయా. 4వది ప్రియులారా, ఆ దేవుని సన్నిధికి వచ్చిన వారిని దీవించు వారిగా మనల్ని మలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నేను సేవలోనికి రాకమునుపు దాదాపు 2004కు ముందు నేను పెద్ద పెద్ద బిల్డింగ్ కాంట్రాక్టులు చేసేటువంటి వాడిని. వాటర్ సంపులు, ఓవర్ హెడ్లు, పెద్ద బిల్డింగ్లు, మల్టీ స్టోరీ బిల్డింగ్లు కట్టేవాడిని. దేవుని స్తోత్రం కలుగును గాక. మొత్తం ఒక్క మొక్క చెప్తాను మీకు. ఆ విజయవాడ అప్సరా థియేటర్ తెలియని ఎవరు ఉండరు. ఆ అప్సరా థియేటర్ ఎదురుగా భాస్కర్ సైకిల్ షాప్ అని చెప్పి కుటుంబరావు గారు, దేవినేని రాజశేఖర్ గారు చనిపోయారు, ఎమ్మెల్యే గారు, వారి మేనమావ గారు కుటుంబరావు గారు. ఆ బిల్డింగ్ కట్టడానికి వారిని పిలిచి 60 అడుగులు ఆ చివర, 60 అడుగులు ఈ చివర పిల్లర్ ఉంటుందయ్యా, మధ్యలో ఏ పిల్లర్ ఉండకూడదు, కట్టాలని పిలిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 5 అంతస్తులు కట్టి నిలబెట్టాం. అక్కడే ఉన్న బిల్డింగ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వారు మొట్టమొదటి అమెరికా ఇంజనీర్ సుధాకర్ గారిని మాట్లాడి పెట్టుకున్నారు. వారికి క్లాషెస్ ఏమొచ్చాయో వారికి తెలియదు. కుటుంబాల గారు ఆవేశం అన్నారు, మా మేస్త్రి గారు ఉన్నాయి గంట రూపాయలు నువ్వు ఉంటే అంతా ఊడితే అంతా అన్నాడు ఆయన పట్టుకుని. హల్లెలూయా. 30 అడుగులు పిల్లలు ఉండమంటే మాకే బాబా 60 అడుగులు మార్లు మధ్యలో ఏ పిల్లలు లేకుండా బిల్డింగ్ నిలబెట్టారు. ఎవడు వల్ల అయిందయ్యా, అసలు ఏందో ఎట్లా మాట్లాడదు అంటే నీ మీద నమ్మకం చెయ్యాలన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజుకి బిల్డింగ్ నిలబడే ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇలాంటి ఎన్నెన్నో గొప్ప గొప్ప పనుల కొరకు దేవుడు నన్ను వాడుకున్నాడు. ఆయనకే సమస్త ఘనత, మహిమ, ప్రభావములు కలుగును గాక. పైకపురం ప్రాంతంలో చూస్తే మీరు దాదాపు 20 మీటర్ల హైట్ లో ఉన్న ఓవర్ హెడ్ ఉంటుంది. ఓవర్ హెడ్ అంటే కృష్ణలో ఉన్నటువంటి నీళ్లు ట్యాంకులోకి వెళ్ళిపోయి, ఆ ట్యాంకులో ఉన్నటువంటి నీళ్లు పోస్టుల ద్వారా ప్రతి ఇంటికి పంపులోకి వెళ్ళిపోతాయి. అందుకొరకే పెద్ద ట్యాంకులు కట్టాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత హైట్ భూమి మీద ఉంటుందో అంత లోతు పునాది వేయాలా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సాధారణమైన మనిషిగా ఉన్నటువంటి నేను ఒక మేస్త్రిగా మార్చబడ్డా, కాంట్రాక్టర్ గా మార్చబడ్డా, కన్స్ట్రక్షన్ చేసా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అటువంటి పరిస్థితుల్లో ఉన్న నన్ను దేవుని సేవకు పిలిచాడు. ఇప్పుడు దేవుని సేవకు పిలవబడినటువంటి నేను ఇప్పుడు వచ్చేం చేయాలి? 10 mm రాడ్లు, 12 mm రాడ్లు, 20 mm రాడ్లు, అంగుళం రాడ్లు, 140 రాడ్లు బిల్డింగ్ చేసుకుంటా, కటింగ్ చేసుకుంటుంటే ఇక్కడ సేవ జరిగిందంటారా? జరగదు. నాలో ఉన్న ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సంబంధించిన జ్ఞానం అంతా పోవాలా? హల్లెలూయా. మందసం మోసేవాడిగా మలచబడాలా? దేవుని సన్నిధిలో నిలబడేవాడిగా మలచబడాలా? దేవుని సేవించేవాడిగా నేను మలచబడాలా? దేవుని సన్నిధికి వచ్చినటువంటి దీవించేవాడిగా నేను మలచబడాలా? అలా మలచబడకపోతే దేవుడు నాకు అప్పగించిన సేవని చేయలేను. ఆ సేవ చేయలేకపోవడానికి కారణము నేను మలచబడలేకపోయాను. మలచబడుట కొరకే దేవుడు తన ఆత్మాభిషేకాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. చెప్పండి మంచిగా. హల్లెలూయా. కనుక దేవుడు నిన్ను సేవకు పిలిచాడన్నది నిజం, నీకు సేవ అప్పగించాడన్నది నిజం. కాకపోతే ఆ 2వ పాయింట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏ సేవ చేయడానికి పిలిచాడు? 2, ఆ సేవ చేయాలంటే మనసపడాలా? ఎట్లాంటి పరిస్థితులు పిలవబడితే అట్లా ఉంటే మనసపడకపోతే సేవ జరిగిందంటారా? కొన్ని విషయాలు చెప్పాను కలిసిన వారిలో మీకు. ఆమోసు అనేటువంటి ఆయన ప్రవక్త కాదు, ప్రవక్త దగ్గర శిష్యర్గం చేసినోడు కాదు, పశువులు కాసుకొని మేడు పనులు ఏరుకునేటువంటి వాడిని తన గురించి తానే చెప్పుకున్నాడు. అట్లాంటి వాడికి దేవుడు చెప్పాడు, మీకు ఇస్రాయేలు దగ్గరికి వెళ్ళి మాట చెప్పు అన్నాడు. ఆ మాట చెప్పమన్న మాట పట్టుకున్నాడు. ఆ మాటను తీసుకెళ్లి చెప్పగనేది ప్రవచనం అయిపోయింది. ప్రజలందరిలో గొప్ప మార్పు వచ్చేసింది. సేవకుడిగా మలచబడ్డాడు. ఇప్పుడు ఆమోసు అనేటువంటి పశువుల కాపరిగా ఉన్న పశువుల కాపరిని సేవకుడిగా మలచింది ఏమిటి? దేవుని నోటి నుండి వచ్చిన మాట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మీరు సరిగ్గా చెప్పట్లా? దేవుని స్తోత్రం చెప్పండి మంచిగా. హల్లెలూయా. నేను స్తుతించే మిమ్మల్ని స్తుతించమని చెప్తున్నాను. క్లాస్ గా చెప్పట్లేదు. మీరు స్తుతించడం మీరు స్తుతించడం అంటున్నా నేను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుడు సేవకు పిలిచినటువంటి ఎంతో మంది మనకు తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మోషే పిలువబడినప్పుడు, పౌలు పిలువబడినప్పుడు మన వాక్యాల్లో చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 విషయాలు చదవండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొలస్సీ 3:12, మొదటి దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం.
కొలస్సీ 3:12, మొదటి దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1:4 వాక్యం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా ఉంది అక్కడ వాక్యంలో. రెండో భాగం మొదటి దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1:4 ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా మీరు ఏర్పరచబడిన సంగతి. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండంలో చూస్తే అక్కడే ఉంది, దేవుని సేవకు దేవుడు మనం ఏర్పరచుకున్నాడని ఉంది. హల్లెలూయా. ఆ ఏర్పరచుకున్నటువంటి వారు ఎలాంటి వారిగా ఉన్నారని వాక్యంలో ఉందంటే పరిశుద్ధులు, ప్రియులు. హల్లెలూయా. మూడవది మీరు గమనిస్తే దెస్సలోనికీయులకు పత్రికలో దేవుని వల్ల ప్రేమించబడ్డామంట. హల్లెలూయా. దేవుడు ఊరికే మనకి సేవ అప్పగించలేదంటండి. ఒకటి, మనం పరిశుద్ధులుగా మలచబడి సేవ చేయడానికి పిలిచాడంట. హల్లెలూయా. రెండవది, ఆయనకు ప్రియులుగా మలచబడి సేవ చేయాలంట. హల్లెలూయా. మూడవ అంశాన్ని మీరు గమనించినట్లయితే దేవుడు వల్ల ప్రేమించి సేవకు పిలిచాడంట. హల్లెలూయా. పిలవబడినటువంటి మనం ఇప్పుడు ఆమోస్ గారు పశువులు కాచుకుంటుండగా పిలిచాడండి సేవకి. ఇప్పుడు పశువులు కాచుకునే వాడిగా వచ్చాడు, దేవుని సేవకు వచ్చాడు. పశువులు కాచుకునే వాడిగా వచ్చిన ఆమోసు దేవుడు అప్పగించిన సేవ చేయగలడా? పశువుల కాపరిగా ఉన్నప్పుడు దేవుని సేవకు ఆమోస్ ప్రవక్త గారిని పిలిచాడండి. అలా పిలువబడినటువంటి ఆమోసు పశువులు కాచుకునే వాడిగా ఉన్నాడు, మనసుపట్ల సేవ చేయగలడా? వివిధ రకాలైనటువంటి వ్యవహారాలలో ఉన్న మనందరినీ కూడా దేవుడు సేవకు పిలిచాడు, సేవ అప్పగించాడు. ఆ సేవ అప్పగించినటువంటి దేవుడు అప్పగించిన సేవ చేయడానికి మనమందరము ఆమోసులాగా మలచబడాలా, మోషేలాగా మలచబడాలా, పౌలులాగా మలచబడాలా, అబ్రహాములాగా మలచబడాలా, యాకోబులాగా మలచబడాలా. ఆ మలిచే పనిలోనే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అలా మలచబడడానికి ఈ సేవకులు కూడా మనకి ఇచ్చాడు. హల్లెలూయా. అలా ఏ పరిస్థితులలో ఉన్నప్పుడు నన్ను దేవుడు సేవకు పిలిచినా నేను పిలువబడిన పరిస్థితుల్లోనే ఉంటే సేవ జరగదు, సేవ చేయలేను. హల్లెలూయా. ఇప్పుడు కేంద్రం రాసేవాడిగా ఉన్నాడు ఆమోస్ గారు. ఇప్పుడు అప్పగించబడిన సేవ ఏంటి? మొదటిది మనసు పోయాలి. ఇప్పుడు గేదనే అని అంటుంది తెలుసా? ఇప్పుడు మనసు పోయి తెలుసా ఆమోస్ గారికి? నేను ఆమోస్ గారిని విమర్శించట్లా, విషయం వివరిస్తున్నా. ఇప్పుడు ఏం చేతల ఆయనకి? ఏం చేస్తూ ఉన్నాడు? పశువులు కాస్తూ ఉన్నాడు, పశువులు కాపరిగా ఉన్నాడు. పశువులు కాసుకుంటున్నటువంటి వాడు ఎలా కాస్తాడు పశువుని? మల్లయ్యరా అంటాడు కదా. ఇప్పుడు ఇక్కడ కూడా వచ్చేసి మల్లయ్యరా అన్నాడు. హల్లెలూయా. సేవ జరిగిందంటారా? గేదెలను కాసినందుకు మనుషులు కాస్తే మళ్ళీ అవుతుంటారా? ఇప్పుడు గేదె మాట చెప్తే పెట్టదంటారా, దెబ్బ కొడితే మాట్లాడదంటారా? ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చే ప్రజలు వాళ్ళని దెబ్బ కొడతారు. ఇప్పుడు గేదెలు కొట్టినట్టుగా. హల్లెలూయా. మనిషి ఒక మాట. ఇప్పుడు ఏం గాయకం వచ్చి ఇప్పుడు మనోడికి ఇప్పుడు వచ్చినందరూ పీకుతాడు కలదాం. హల్లెలూయా. ఎందుకలా చేస్తున్నావయ్యా? వచ్చినటువంటి మమ్మల్ని దీవించమని కదా వాక్యంలో రాయబడి. మమ్మల్ని దీవించాల్సింది కళ్ళబడలేదంటే నేను గేదెలు కాసేవాడిని. హల్లెలూయా. గేదెలు గేయడం తప్ప ఏమి రాదు, గేదెలు మేపడం తప్ప ఏమి రాదు, మేడు పొడి ఏరుకోవడం తప్ప ఏం చేత కాదు అని అన్నాడు. ఇక్కడ సేవకు వచ్చిన తర్వాత సేవ జరిగింది అంటారా? కనుక మేడు పళ్ళు ఏరుకునేవాడు కావచ్చు, పశువులు కాపరి కావచ్చు, పశువులు మేపేవాడు కావచ్చు. దేవుడు అప్పగించిన సేవలో ఉన్న 4 భాగాలు: ఒకటి మందసం మోసేవాడిగా మలచబడాలి, 2 దేవుని నిలబడేవాడిగా మలచబడాలి, 3 దేవుని సేవించేవాడిగా మలచబడాలి, 4 దేవుని దగ్గర వచ్చి వాళ్ళని దీవించేట్లుగా మలచబడాలి. గేదెలను కేకలేడుగా ఆశీర్వదించడం రాదు. ఏం చేస్తాడు సేవ? హల్లెలూయా. హల్లెలూయా. గేదెలను కేకలేడు చేతులము దీవించడం రాదు. ఇప్పుడు దేవుడు ప్రజలతో ఏం చెప్పాడు? దేవుడు కథ పట్టుకున్నాడా అమ్మన్నాడా? హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఈ చేతలైంది ఏంటి ఆమోస్ గారికి? గేదెలు గారి చేతులము. గేదెలతో మాట్లాడతాడా, కొడతాడా? కొడతాడు. ఇప్పుడు దేవుని దగ్గర కూర్చొని ఏం చేయాలి మరి? ఇప్పుడు కొడితే ఉంటారంటారు ఎవరన్నా? ఒకరోజు మీరు వాక్యం చెప్తూ ఎవరికన్నా కొంచెం వాళ్ళని మేలుకొనిపెట్టుగా వాక్యం చెప్పండి మీరు. అసలు ఇక ఆ రోజు నుంచి
అసలు ముక్కెడు పోతావు, మూతి ఎడిపోతావు, కన్ను ఎడిపోతావు, మాట ఎడిపోతావు, మొత్తం నీకు తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్న దాకా ఎంతో సంతోషంగా ఉంది బిడ్డ, ఈ రోజు ఎంతో సంతోషం లేదండి బిడ్డ మొక్కలంటే. ఏదో అన్నావు దేవుని స్తోత్రం, ఏమన్నావు వాక్యమేగా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇప్పుడు ఆమోసయ్య పశువులు మేపుకునేడిగా వచ్చి సేవలో ఉంటే సేవ జరగదు అన్నది నేను చెప్తున్న మాట. మీరేమంటారు? హల్లెలూయా. నువ్వు గేదెలు మేపుతున్నావు అన్నది నిజమే, నువ్వు గేదెల కాపరం అన్నది నిజమే, మేడు పండు ఏరుకున్నది నిజమే, ప్రవక్త కాదన్నది నిజమే, ఏ ప్రవక్త దగ్గర శిష్యుడిగా నువ్వు చేయలేదని నిజమే. కానీ ఇప్పుడు దేవుడు నిన్ను మలచడానికి అవకాశం ఇస్తే ఖచ్చితంగా నిన్ను మలిచి మందసం మోసేవాడిగా మలి చేస్తాడు, దేవుని దగ్గర నిలబడేవాడిగా మలి చేస్తాడు, దేవుని సేవించేవాడిగా మలి చేస్తాడు, దేవుని ప్రజలు దీవించేవాడిగా మలి చేస్తాడు. ఈరోజు ఎంతో మంది మలచబడలేక ప్రజలు దీవించలేక నాశనం ప్రార్థన చేస్తారు చాలా మంది. ప్రభా అడిగి చేస్తాడు, ప్రభా అడిగి చేస్తాడు, నాశనం చేయి. హల్లెలూయా. ఇప్పుడు కొంతమందిని మీ ముందు పెడతా మలచబడిన సేవకుల్ని. హల్లెలూయా. మోయిస్ అనేటువంటి మోషే ఉన్నాడు. ఈ మోషే ఎవరండి? మొట్టమొదటిగా ప్రారంభ 40 సంవత్సరాల్లో ఐగుప్తు పాండిత్యం అంతా నేర్చుకున్నటువంటి మోషే. హల్లెలూయా. ఐగుప్తు పాండిత్యం అంతా, ఐగుప్తు పరిపాలించే ఫరో ఉన్నాడు, ఫరోకు కుమార్తె ఉంది, కుమార్తె కుమారుడిగా అంటే యువరాజుగా పెంచబడ్డాడు, పల్లకీలో మోయబడ్డాడు, సకల భోగాలు అనుభవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ సకల భోగాలు అతనికి ఏమి నేర్పింది అంటే ఒక మనిషిని మంట చేయడం నేర్పించింది. అవునా కదా? ఐగుప్తుడు ఎప్పుడు ఇద్దరు పోట్లాడుకుంటున్నారు, ఇద్దరు మధ్యలోకి వెళ్ళాడు, అయ్యలారా అన్నాడు. ఎవరు నువ్వు అన్నాడు. ఒకే దెబ్బది. మనం ఇప్పుడు ఒక సంపాదన 5 కావాలంటే ఇప్పుడు లోకంలో. కానీ మోషకి పూడ్చిపడడానికి ఒకటే చాలు, సంపడానికి ఒకటే చాలు. పూడ్చిపడడానికి ఎవరు పిలిచాడా? ఎప్పుడు అక్కడే పోయి తీసాడు, అక్కడే 10 నిమిషాలు అక్కడే చెప్పాడు. దేవుని స్తోత్రం. ఆ రేంజ్ లో ఉంటే ఈ జరిగిన సంగతి అంతా ఫరో గారికి తెలిసి సంపాదన చూశాడంట. అప్పుడు మిగతా దేశాలు వారిపోతే అక్కడ గొర్రె కాపురం అయిపోయాడు. ఇప్పుడు ఐగుప్తు నుంచి కూడా పాండిత్యం అయితే పోయింది, ఐగుప్తు జ్ఞానం అయితే పోయింది, ఐగుప్తు భోగభాగ్యాలు పోయింది, ఐగుప్తు ధనం ఏమైంది పోయింది, ఆఖరికి యువరాజు పదవి ఊడిపోయింది. ఇప్పుడు గొర్రెలు కాచుకుంటున్నాడు. ఆ గొర్రెలు కాచుకుంటున్న ఆ హోరేబు పర్వతం అనబడిన సినాయి పర్వతం భాగంలోనికి గొర్రెలు వెప్పుకుంటూ వచ్చాడంట. ఒక బుర్ర పొదలకి దేవుడికి దిగొచ్చేసాడు. హల్లెలూయా. అక్కడికి వచ్చి దేవునితో మాట్లాడి అగ్నిగా కనబడినటువంటి ఆ అగ్ని దేవుడే ఆ పొదలోకి దిగి వచ్చినట్లే మోషేలోనికి దిగి వచ్చాడు. ఆ మోషేలో ఉన్న నాలంతకుడు చచ్చిపోయాడు. ఆ మోషేలో ఉన్న ఐగుప్తు పాండిత్యం నాశనం అయిపోయింది. ఆ దేవాది దేవుడు అగ్నిగా మోషేలోనికి దిగిరాగా ఎలా మారిపోయాడంటే దేవుని కోపాన్ని కట్టుబడేవాడిగా మలచబడ్డాడు. హల్లెలూయా. తాగడానికి పాయసం స్తోత్రం చెప్తారు, మీరు దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇందాక దాకేమో అయ్యో అయ్యో అన్నట్టున్నారు, ఇప్పుడేమో పాయసం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంతకీ త్వరగా ఒకటే స్తుతించు, దేవునికి స్తోత్రం చెప్పండి మంచిగా. ఒకప్పుడు ఎవరు మోషే? ఐగుప్తు పాండిత్యం జరిగినటువంటి యువరాజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొక 40 సంవత్సరాలు ఎవరండి? గొర్రె కాసుకొని గొర్రెలు కాపురి. ఇప్పుడు ఎవరండి? దేవుని కోపాన్ని కట్టుబడే యాజకుడు, దేవుని కోపాన్ని కట్టుబడే యాజకుడు, దేవుని కోపాన్ని ఆపుతున్న యాజకుడు. హల్లెలూయా. ఇప్పుడు ఏమయ్యాడంటారు? మోషే గారు చెప్పడం మనసు పడ్డాడా? మనసు పడలేదా? ఇంకా ఐగుప్తుని చెప్పేవాళ్ళగానే ఉన్నాడా? ఇంకా కొనేవాళ్ళగా ఉన్నాడా? లేడు. ఇప్పుడు ఎలా ఉన్నాడు తెలుసా? ఒకే రాత్రి దాదాపుగా 20 లక్షల మందికి మించిగా ఉన్నటువంటి ఆ 20 లక్షల మందిని ఒక్క రాత్రిలోనే ఐగుప్తు బానిసత్వం నుంచి బయటికి తెచ్చేవాడిగా మనసపడ్డాడు. మీరేం చెప్పమాకండి. స్తోత్రం కలుగును గాక. అమ్మా ఎవరికి రాసే అడిగితే ఇచ్చేసేమ్మా, దేవునికి మహిమ కలుగును గాక. మంచిగా చెప్పండి, మంచిగా చెప్పండి. దేవునికి స్తుతి కలుగును గాక. ప్రజలారా, దేవుని సేవకులారా, వినండి 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 మాటలు. మోషే ఒకప్పుడు ఎవరండి? ఐగుప్తు పాండిత్యం జరిగిన వాడు. మోషే ఒకప్పుడు ఎవరండి? గొర్రెలు మేపుకునే వాడు. ఇప్పుడు మోషే ఎవరండి? మందసం మోసేవాడిగా మారిపోయాడు. దేవుని సన్నిధిలో నిలబడేవాడిగా మారిపోయాడు. దేవుని సన్నిధిలో దేవుని సేవించేవాడిగా మారిపోయాడు. దేవుని సన్నిధికి వచ్చే ప్రజల్ని దీవించేవాడిగా మారిపోయాడు. ఎవరిని దీవిస్తున్నాడు సార్? కొంచెం నీతి
బాబు దేవునికి కోపాన్ని దేవునికి ముఖత పుట్టించారే వారిని దీవించేవాడికి మారిపోయాడా? హల్లెలూయా హల్లెలూయా. మలచబడ్డాడు గనక ఒక్క రాత్రిలో బానిసత్వంలో ఉన్న వారిని విడిపించాడు. సేవకుడిగా మలచబడ్డాడు గనక నీవు సేవకుడివే కదా, నీకు దేవుడు సేవ అప్పగించాడు కదా అని చిన్న చోట చెప్తున్నావుగా. ఫలానా దగ్గర దర్శించాడు, ఫలానా వాక్యంలో దర్శించాడు, ఫలానా సేవకుడి ద్వారా దర్శించాడు, ఫలానా నాయకుడి ద్వారా, ఫలానా ఆత్మీయుడి ద్వారా అభిషేకించాడు అని చెప్తున్నావు. నిజమే, 100% నిజమే. మోషే నగరంలో మలచబడితే నీవు ఏ గ్రామంలో ఉన్నావో, ఏ పట్టణంలో ఉన్నావో ఆ పట్టణం అంతటిని ఒక్క రాత్రిలో విడిపించే శక్తి సామర్థ్యాలు మోషేకి నీకు ఇస్తాడా? మలచబడ్డాడు మోషే. ఎందుకు పట్టణ యొక్క రక్షణ నీ వల్ల కావడం లేదు తెలుసా? మోషే మలచబడినట్లుగా మలచబడదా. నీలో ఐగుప్తు జ్ఞానం అనబడిన లోక జ్ఞానం ఏదో క్రియేట్ చేస్తుంది. ఆ జ్ఞానం నాశనం అవ్వాలి. మన పథకాలు మన ప్రయత్నాలు దేవుని సేవ పనికిరావు సార్. ఎంతమంది ఉంటారు ఈ మాట? మన పథకాలు మన ప్రయత్నాలు దేవుని సేవకు పనికిరావు. ఎందుకని? సేవ దేవుడిది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ప్రత్యక్ష గుడారం నిర్మించమని దేవుడు చెప్పాడు. ఆ ప్రత్యక్ష గుడారం నిర్మించడానికి మన జ్ఞానం సరిపోతుందా? దేవుడి జ్ఞానం కావాలా? మన ఆలోచన కావాలా? దేవుడి ఆలోచన కావాలా? దేవుడి మెటీరియల్ చెప్పాలా? మన మెటీరియల్ ఎన్నుకోవాలా? మెటీరియల్ దగ్గర నుంచి, కట్టె దగ్గర నుంచి, సైజ్ దగ్గర నుంచి, హైట్ దగ్గర నుంచి, వెయిట్ దగ్గర నుంచి, రంగు రూపం మొత్తం ఆయన చెప్పాలా? మనం అర్థం చేసుకొని చెయ్యాలా? హల్లెలూయా హల్లెలూయా. చాలా మంది సేవలో విమర్శించట్ల, వారి ఆలోచన, వారి పథకాలు, వారి యొక్క క్రియేషన్ గా చేస్తున్నారు. అందుకే సేవ జరగడంలా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంతకే సేవ ఏంటంటారు? ఒకటి ప్రజలు విడిపించబడాలా, 2 ప్రజలు దీవించబడాలా. ఒకటి ప్రజలు విడిపించబడాలా, 2 ప్రజలు దీవించబడాలా. ఈ 2 ప్రజల పట్ల జరగాల. దీని పేరే సేవ అని దేవుడు అన్నారు, నేను కాదు. హల్లెలూయా. చెప్తా మంచిగా. హల్లెలూయా. అబ్రహాము అనబడిన అన్య దేవతలను పూజించేవాడు ఉన్నాడు. అబ్రహాము ఎవరండి? యోషువ చివరి అధ్యాయంలో మాట్లాడుతున్న మాట. మీ పితరులు అబ్రహాము మెసొపొతేమియాలో ఉన్నప్పుడు వారు ఎవరంట? అన్య దేవతలు సేవించిన వారంట. ఆ అబ్రహాము 12వ అధ్యాయంలో దేవుడు దర్శించి, అబ్రహామా నీవు లేచి నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల ఇంటి నుండి, నీ దేశం, నీ స్వదేశం నుండి విడిచి నేను చూపించే దేశం వెళ్ళిపోన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమనగా లేచాడు, విడిచిపెట్టాడు. మలచబడుతున్నాడు ఇక్కడ సేవకే. హల్లెలూయా. ఇటువంటి సేవకుడిగా మలచబడినటువంటి అబ్రహాము ఇటువంటి సేవకుడిగా మారాడు తెలుసా అండి? లోతు ఉన్నటువంటి పట్టణాలైన సొదొమ గొమొర్రా మీదికి దండెత్తిన శత్రు రాజులు ఆ సొదొమ గొమొర్రా పట్టణాలను పట్టుకొని చెరబట్టి అక్కడ ఉన్న భార్యల్ని, పిల్లల్ని, వస్తువులు, గొర్రె గొడ్డ మొత్తం దాసరాజ్యం మొత్తం పట్టుకొని పోతే ఒకే రాత్రి 318 మంది ఇంట పుట్టి అలవసమైన వారిని తీసుకొని 5 రాజుల్ని తరిమి 5 రాజులు విడిపించాడు. హల్లెలూయా. స్తోత్రం మంచిగా. నెంబర్ 2, అడవి గాడిద వంటి స్వభావం కలిగినటువంటి ఇష్మాయేలు పతకని ప్రార్థన చేస్తున్న ఇష్మాయేలు కొరకు. హల్లెలూయా. 3వది తన భార్యను పాడు చేయడానికి పట్టుకుపోయిన అబీమెలెకును కాపాడమని ప్రతికించమని ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేయడానికి దేవుడు దిగి వచ్చేస్తే ఆ పట్టణాలను నాశనం చేయొద్దయ్యా నీతిమంతులు ఉంటే అని విజ్ఞాపన చేస్తున్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, అన్య దేవతలను పూజించు వాడిగా ఉన్నప్పుడు అబ్రహాము ఉన్నట్లయితే ఇప్పుడు ఈ యుద్ధం చేసే పరిచర్య చేసేవాడా? ప్రార్థన చేసే పరిచర్య చేసేవాడా? విజ్ఞాపన చేసే పరిచర్య చేసేవాడా? మలచబడ్డాడా లేదా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పగలరా మంచిగా? హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. దావీదు అనే ఒక గొర్రెలు కాచుకున్నటువంటి బాలుడు సౌలు అంటాడు కదా, నువ్వు బాలుడివి, వాడు ఆ భార్య చిత్తాపై చేసినప్పుడు నువ్వు బాలుడివి, నువ్వు వల్ల కాదు గొలియాతును చంపడం అని అంటాడు. అప్పుడు దావీదు ఏమంటాడంటే, అయ్యా నేను నా తండ్రి మందను కాయుచుండగా ఎలుగుబంటి ఒకసారి, సింహం ఒకసారి వచ్చింది, ఆయన పట్టుకుని పొడిసేపిషాడు అంటాడు. ఎప్పుడు బాలుడిగా ఉన్నప్పుడు పొడిసేపిషాడు అంట. అలాగున వాటిని కొట్టి చంపుటకు కృపనిచ్చిన బలం ఇచ్చిన దేవుడు సున్నతి లేని వీడంతా ఆడెత్తు చూడమాకు నువ్వు. హల్లెలూయా హల్లెలూయా. వాటిలో ఒకదానిగా చేస్తాడండి అని అంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక.
ఇప్పుడు ఎలా మలచబడ్డాడంటారు దావీదు? గొర్రెలు కొనేవాడిగా ఉన్నాడా? ఒక వంకి కర్ర పట్టుకొని కొమ్మలాగి ఆకులు కోసి తినవే తిను, తినవే తిను, మేక తిను, గొర్రె తిను, పొడిదల తిను అన్నాడా? హల్లెలూయా. మలచబడ్డాడు ఎలాగా? ఎలుగుబంటిని చంపేవాడిగా మలచబడ్డాడా? సింహాన్ని చంపేవాడిగా మలచబడ్డాడు. ఆఖరి గొల్లియతులు కూర్చోవాడిగా మలచబడ్డాడు. శత్రు సైన్యాన్ని కూర్చోవాడిగా మలచబడ్డాడు. చిట్ట చివరిగా మొదటి సమయాల పుస్తకం 24-25 చదివితే అక్కడ దావీదు దేశము కొరకు చేసిన విజ్ఞాపన దేవుడు విని దేశం మీదకి వచ్చి తెగులు ఆపేశాడంట. హల్లెలూయా. ఏంటి సార్ ఇదే? గొర్రె కాచుకొని చేయగలరా ఈ పని? గొర్రె కాచుకునేవాడుగా దావీదు ఉంటే ఎలుగుబంటిని చంపగలడా? హల్లెలూయా. గొర్రె కాచుకునేవాడిగా ఉంటే సింహాన్ని చంపగలడా? గొర్రె కాచుకునే వాడిగా ఉంటే గొల్లియతులు కొట్టగలడా? గొర్రె కాచుకునే వాడిగా ఉంటే దేశం మీదకి వచ్చిన తెగులు ఆగిపోయినగా విజ్ఞాపన చేయగలడా? ఏం చేయడు? చేశాడు. ఎలా? మలచబడ్డాడు. హల్లెలూయా. మన వల్ల కూడా సేవ కాబట్లా చెప్పేసుకున్నాం. మనం కూడా అలా కావట్లేదండి, సేవ జరగట్లేదండి, చేయలేకపోతున్నాడు. బాబోయ్ ఎన్ని కష్టాలు, ఎన్ని కష్టాలు. ఇప్పుడు ఎలుగుబంటి వచ్చింది చంపడానికి, లేదంటే గొర్రెపిల్ల తినడానికి వచ్చింది. గొర్రెపిల్ల అంటే నీకు నాకు దేవుడు అప్పగించిన మంద, అలాగే గొర్రెలుంది. అన్నట్టుగా ఇప్పుడు ఆ గొర్రెని చేర్చడానికి తినేయడానికి ఎలుగుబంటి వచ్చేసింది. మనం ఏం చేయాలి ఇప్పుడు? అయ్యా మాస్టర్ గారు, అయ్యా కృష్ణమార్ గారు రండి రండి, అయ్యా రండి రండి ఉండదా? నువ్వు రావడం వేసేద్ది. ఒక యాత వేసిందంటే సమస్యలు పడిపోతావు. ఇక్కడ ఉండేదాకా షీట్ చేద్ది. మూడోది నోట కలుసుకొని వెళ్ళిపోతుంది. షీట్ తీసి ముక్కలు ముక్కలుగా ఏం టేస్ట్ ఉందో మనిషి మాంసం తినేద్ది. హల్లెలూయా. అటువంటి క్రియ ఏది జరగకుండానే దాన్ని ఒట్టి చదువుకుంటూ చెప్పేశాడు దేవుని స్తోత్రం. ఒట్టి చదువుతుంది బాబు. ఇప్పుడు ఏమనుకో అక్కడ ఇక్కడికి ఎలుగుబంటి వచ్చింది, ఏడెవరు ఉంటారా? ఏడెవరు ఉంటారా? సింహం వచ్చింది, ఎవరు ఉంటారా? ఇప్పుడు గొలియాతు అంటే అసలు క్రైస్తవ విరోధి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ సేవ జరగడానికి లేదు అని మైకి లాగేసుకున్నాడు. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? హల్లెలూయా. ఇప్పుడు ఏం చేస్తారు మీరు? అయ్యా పాస్టర్ గారు మంచోడయ్యా, బాబా ఇక్కడ చూడండి వచ్చాడయ్యా, వదిలేయ్యా వదిలేయ్యా, అయ్యా వదిలేయ్యా, అయ్యా వదిలేయ్యా అని అంటారు. లేదా పైన పట్టాలో కొడతారు ఏసు రక్తం ఇచ్చి. ఈ రెండు కాదు, ఈ రెండు కాదు. దావీదు చేస్తుంది ఏంటి తెలుసా అండి? ఎలుగుబంటి చీల్చేస్తున్నాడు, సింహాన్ని చీల్చేస్తున్నాడు. అవి పశువులు, అవి మృగాలు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనుషులుగానే పేరు పెట్టుకున్నారు కానీ దేవుని స్తోత్రం కలుగును గాక. అవునా కదండి? మిమ్మును తోడేళ్ల మధ్యలోనికి గొర్రెలు పంపినట్టుగా పంపుతున్నాను. హల్లెలూయా. ఎవరి మధ్య పంపుతున్నాడు మనల్ని? ఇప్పుడు ఈ మాటను బట్టాలి మీరు అర్థం చేసుకోండి సేవకులారా. తోడేళ్ల మధ్య గొర్రెలు పంపినట్టుగా పంపుతుంటే ఇప్పుడు సేవ మనం నేర్చుకుంటే తోడేళ్ల మధ్య సేవ చేయగలవా? అర్జునుడు ప్రభా ఎంత పెట్టేది చూడు ప్రభా, అసలు వేగపడి వచ్చినట్టున్నాడు ప్రభువాడు. ప్రభా నిజంగా చూడు అయినా ఈ పేద మొత్తం వ్యతిరేకమైపోతున్నారు. అయ్యా ఎవరు ఏం రేఖిస్తున్నా? అందరూ వ్యతిరేకించేస్తున్నారు, అందరూ నివేదిస్తున్నారు. సేవ చేయలేమో చేయలేమో చేయలేమో. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఈ డైలాగ్ నీ నోటి ఎంత అంటే సేవకుడిగా మనసుపడదా? దయచేసి ప్రభు సన్నిధిలో కనిపెట్టి ప్రభు పాదాలు పట్టుకుని ప్రభు నిన్ను మలిచేట్టుగా నువ్వు అవకాశం ఇచ్చి సమయాన్ని ఇవ్వగలిగితే ఖచ్చితంగా దేవునితో గడుపుతున్న నిన్ను ఆ దేవుడు ఒక ఆమోసు ప్రవక్తగా మలిచినట్టుగా నిన్ను మలిచేస్తాడు. మోషేను మలిచినట్టుగా మలిచేస్తాడు. అబ్రహామును మలిచినట్టుగా మలిచేస్తాడు. దావీదును మలిచినట్టుగా మలిచేస్తాడు. హల్లెలూయా. అలా మలచబడకుండా చేస్తే సేవ జరగదు. హల్లెలూయా. ఇప్పుడు డాక్టర్ గా మార్చబడలా, డాక్టర్ గా మారలా. ఇప్పుడు వైద్యం చేస్తున్నాడు. ప్రజలు చచ్చిపోతారు, బతుకుతారా? సేవ తెచ్చుకోకుండా సేవ మార్చబడు. సేవకుడిగా మార్చబడకపోతే మన పరిస్థితి కూడా అంతే. అయ్యా ఎన్నో రిపేర్లు బండ్లు వస్తాయి మెకానిక్ దగ్గరికి. మెకానిక్ బోర్డు పెట్టుకుంటే మెకానిక్ రాదు. 100 బండ్లు చిన్న చిన్నవి మెకానిక్ బోర్డు చూసేసి. హల్లెలూయా. మనడు ఇప్పుడు ఏం చేస్తాడు? ఎన్ని సంవత్సరాలు చూస్తాడు బండి ఎందుకు చేయడం రాదు కనుక. హల్లెలూయా. 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 డాక్టర్ గా మారకుండా వైద్యం అనే కోటి పెట్టుకుంటే ప్రచారం చేస్తాడు. హల్లెలూయా. 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 మెకానిజం నేర్చుకున్న మెకానిక్ బోర్డు పెట్టుకుంటే బళ్ళు బాగా దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మీరు చెప్పండి సార్, మందికి పాడైపోయిన బళ్ళు వస్తే బాగున్న బళ్ళు వస్తే చెప్పండి నాకు. ఇప్పుడు మనకేం రావాలి? పాడైపోయింది వస్తాయమ్మా. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి నువ్వు? సైలెన్సర్ బాగుంది, ఇంజిన్ బాగుంది, పిస్టల్ బాగుంది, హార్న్ బాగుంది, రూపం బాగుంది, సూపర్ 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 సూపర్. రే బాబు పాడైపోయింది కదలలేదురా.
బాగులేదండి. హల్లెలూయా. ఈ కథలని పళ్ళు, స్టార్ట్ అవ్వని పళ్ళు, నడవని పళ్ళు, చక్కని పళ్ళు ఎక్కడ వచ్చేస్తే మంది కాదు మనం. హల్లెలూయా. ఈ పళ్ళని ఏం చేయాలి నువ్వు? నా ఒక్కడ వల్ల కాదు. మార్చబడు, మనసబడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నో ఆప్షన్, ఇక వేరే ఛాన్స్ లేదే లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. పోనీ నీకు రిపేర్ చేయాలి కావట్లేదని వేరే షెడ్కి వెళ్ళి అనుకో పళ్ళు అని చెప్పండి. ఇప్పుడు నీ దగ్గర రిపేర్ అవ్వాలా, బండి ఉంటుందా అక్కడ? ఏం చేద్దా అమ్మ గారు? ఏంటంటే 2 రోజులైంది, 3 రోజులైంది, వారం అయింది, ఏదో బండి అవ్వలేదు అంటాడు. ఏం చేస్తాడు? వారం తర్వాత నీకన్నట్టు మెకానిక్ ఇంకొక ఆయన ఉంటాడు. హల్లెలూయా. ఆడెవరు? మెకానిజం వచ్చిన మెకానిక్. అక్కడికి వెళ్తాడు, బండి రెడీ చేస్తాడు, బండి వేసి వెళ్ళిపోతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈనాడు అనేక సంఘాలకు వస్తున్న విశ్వాసులు మానివేయడానికి గల కారణం ఆ మెకానిక్ గా ఉన్న సేవకుడు మెకానిక్ కాకపోవడమే. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో మంది వైద్యుల దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళు ఎందుకు బతకలేకపోతున్నారు తెలుసా? ఎందుకు బ్రతికించబడలేకపోతున్నారు తెలుసా? వాడి డాక్టర్ పోటీ దగ్గర వైద్యం రాదు. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగానండి, నేను చెప్తా ఒక మాట. మెకానిజం లేకపోతే ఆ బండి నాశనం అవ్వదు. హల్లెలూయా. కానీ డాక్టర్కి వైద్య వృత్తి రాకపోతే వైద్యం చేస్తే వృత్తుడు చచ్చిపోతాడు. ప్రభు మనకు ప్రజలను, సేవను, గొర్రెలను అప్పగించింది వాళ్ళని దీవించడానికి అంత. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి మంచిగా. అసలు నిజంగానండి, నిజంగా కొన్ని సంఘాలు నేను చూశానండి, వాళ్ళ నోటి వెంట అసలు దీవెననే మాట్లాడేదానికి గంటన్నర ఉపన్యాసంలో, ఉపదేశంలో గంటన్నర ఉపదేశం చేస్తారు కదా. ఈ గంటన్నరలో దీవెన, ఆశీర్వాదం మాట్లాడదండి. దేవుని స్తోత్రం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లేచి నిలబడటంతోనే వచ్చిన వాళ్ళందరినీ దీవించండి. హల్లెలూయా. అప్పగించిన పనిలో 4వ భాగం ఏమిటంటారు? 1 మనసు మొయ్యాలా, 2 దేవునితో నిలబడాలా, 3 దేవుణ్ణి సేవించాలా, 4 దీవించాలా. ఈ 3 అనుభవాలు అయితే అప్పుడు దీవిస్తావు. ఈ 3 అనుభవాలు లేకపోతే దీవిని నోటి రాదు. అలా కారణాలు కనబడుతుంది. ఈయన దీవించాలి, ఈయన దీవించాలి, ఏమైనా దీవించాలి. దర్శన భాగం ఎవరు? వీళ్ళని దీవించాలా? క్రమంగా మందికి రాడు, వీళ్ళని దీవించాలా? దేవుడు భయమేనకి దీవించాలా? పచ్చి పాపలు ఉన్నారు, వీళ్ళని దీవించాలి. వచ్చిన వాడు ఎవరన్నది కాదు, వచ్చిన వాళ్ళని దీవించమని వాక్యం చెప్పింది. హల్లెలూయా. ఇప్పుడు ఏంటి సౌండ్? అడుగుల భయం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు సేవ నేర్చుకున్న ఒక ముగ్గురు ముందు పెడతా. హల్లెలూయా. సేవ నేర్చుకునే వాళ్ళని. హల్లెలూయా. సౌలు, హల్లెలూయా, దేవుడు అభిషేకించడా లేదా? రాజుగా చేశాడా లేదా? రాజ్యాన్ని అప్పగించడా లేదా? ప్రజలను అప్పగించడా లేదా? ఇట్టడి మహానుభావుడు అంటాడు, బలర్పించేస్తాడు సమయం రాకముందే. అప్పుడు అక్కడ చూసి చెప్పిన టైం మనకి లేదు కదా. దేవుడు స్తోత్రం కలుగును గాక. సమయం నుంచి అంటాడు, సౌలా నువ్వేం చేసావంటే, నీవు చేయవలసినటువంటి యాజకత్వం సాహసించి నేనే చేశా. మనసపడి చేశాడా? సాహసించి చేశాడా? సాహసించి చేశాడంట. ఏమైపోయింది? రాజ్యం పోయింది. పోయిందా లేదా? కిరీటం పోయింది. పోయిందా లేదా? అధికారం పోయింది. పోయిందా లేదా? అన్ని పోయింది. ప్రాణం పోయింది. పిల్లలు కూడా కీర్తించిపోయారు. సేవకుడుగా మలచబడకుండా సేవ చేస్తే జరిగిన సౌలు సేవను మీరు చూడండి. 40 ఏళ్ళు పరిపాలన చేస్తే 2 ఏళ్ళు పరిపాలన చేసిన దేవుడు రాయించాడు. హల్లెలూయా, హల్లెలూయా. మలచబడాల సహోదరులారా, మలచబడాలి సహోదరులారా, దండం చెప్తున్నాను మీకు. దేవుని స్తోత్రం కలుగును గాక. మలచబడకుండా సేవ చేస్తే సౌలు సేవని దేవునికి స్తోత్రం కలుగును గాక. మలచబడి సేవ చేస్తే దేశం తెగలేకపోతున్న దావీదు సేవనే. 11:36 అపోస్తలుడు గారు చెప్తాడు, పేతురయ్యా, దావీదు తన తరం వారికి సేవ చేసి పితరుల దగ్గర చేర్చామంటాడు. ఎవరికి సేవ చేశాడంట? ఎప్పుడు నమ్మలేదు వాక్యం మీరు? హల్లెలూయా. 11:36 అపోస్తలుడు గారు తన తరం వారికి సేవ చేశాడంట. తరం అంటే ఎంతమంది అండి? హలో, తరం అంటే ఎంతమంది? మోషే తరం, యెహోషువ తరం, అబ్రహాము తరం, నోవాహు తరం. అతని తరంలో ఎంతమంది ఉన్నారో అంతమందికి సేవ చేశాడంట దావీదయ్యా. మీ దగ్గర స్పందన రాలా? ఒక తెల్ల. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు సేవ నీకు ఇచ్చి నీ సేవను చేయరా అన్నలా. ఏం సేవ చేయని చెప్పాడు? సేవకు పిలిచి నీ ఇష్టం చేయన్నాడా? ఏదో చేయన్నాడా? చెప్పాడా లేదా క్లారిటీగా? 1 మొయ్యాలి, 2 నిలబడాలి దేవుని దగ్గర, 3 దేవుడిని సేవించాలి, 4 ప్రజలను దీవించాలి.
హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. నెంబర్ 2 ఇంకొక సేవకుడు ఉన్నాడు. అతని పేరు బిలాం. హల్లెలూయా. ఇతని సేవ ఏంటి? దేవుని దగ్గర నుంచి దేవుని పర్మిషన్ అడిగారు. ఏమని? ప్రభా నీ ప్రజలను దీవించావు. అన్నని చెప్పిస్తే ఇక్కడ బంగారు అవుతాడు. పాలకు ఎంత బంగారు అవుతాడంట? ఇంటి బంగారు అవుతాడంట. నువ్వు పర్మిషన్ ఇస్తే నేను చెప్పించా. దేవుడు అంటాడు, ఒరే ఆశీర్వదించబడినోడు రా, నేను ఆశీర్వదించాను, వాడిని ఎప్పుడు చెప్పించలేరు రా దేవుడు అంటాడు. ఈయనేమంటాడు? ఇంటి బంగారం అవుతుందిగా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, బిలాం మనసు పడ్డాడా? హల్లెలూయా. నెంబర్ 3 మూడో మాట చెప్పనా? గేహజీ సేవకుడిగా మనసు పడ్డా. హల్లెలూయా. ఒక కుష్ఠుడు బట్టలు తీసుకుని వస్తే, ఒక కుష్ఠుడు వెండి తీసుకుని వస్తే, ఒక కుష్ఠుడు బంగారం తీసుకుని వస్తే, హల్లెలూయా హల్లెలూయా, ఆ కుష్ఠును శుద్ధి చేసేటువంటి మార్గాన్ని ఎలీషా చెప్తే, ఆ కుష్ఠుడి దగ్గర ఉన్న బంగారం వెండి బట్టలు కావాలి. గేహజీ హల్లెలూయా. సేవకుడిగా మనసపడకపోతే ప్రజలను శపిస్తాడు. సేవకుడిగా మనసపడకపోతే బంగారం కొరకు బలిగడతాడు. సేవకుడిగా మనసపడకపోతే సాహసం చేస్తాడు. సేవకుడిగా మనసపడకపోతే కుష్ఠుడి దగ్గర ఉన్న ఎప్పుడన్నా కుష్ఠుడి చేతుల్లో తగ్గ నీళ్ళు తీసుకుందాం కదా. అంటే హలో, కుష్ఠుడి చేతిలో నీళ్ళు ఉన్నాయి, నీకు దప్పిక అవుతుంది బాగా. నీళ్ళు తాగకపోతే చచ్చిపోతావు. తాగి కుష్ఠు తెచ్చుకుంటావా? తాగకుండా చచ్చిపోతావా? చచ్చిపోతావంటే అసలు నయమానుతో ఈ భూమి మీద అసలు కుష్ఠు లేకుండా చేద్దాం అనుకున్నాడు దేవుడు. కానీ మళ్ళీ తెచ్చుకున్నాడు మనడు పోయి. నీకును నీ కుటుంబముకు తరతరాలు అంటి పెట్టుకున్నది కుష్ఠు అని చెప్పాడు. సేవ నేర్చుకోకపోతే ఏంటంటే బాబు, సేవ నేర్చుకోకపోతే ఏంటండి, సేవకుడిగా మనసపడకపోతే ఏంటండి, సేవ జరగదు సార్, నష్టం జరిగింది సార్ సేవకి. నీకు కాదు ఏముందంటే పిలిచాడు సార్ ఆయన. అక్కడ తిండికి ఉండడానికి అంటే అసలు ఏ లోటు ఉండదని బాబు దేవుని స్తోత్రం కలుగును గాక. మనకన్నా మనల్ని పోషించే ప్రజలు ఇచ్చారు. ఏ ప్రజలు ఇచ్చాడంటే కాకులు ఇచ్చాడంటే. ఉదయమున సాయంత్రమున హల్లెలూయా రొట్టె మాంసం కాకులు మంచిగా దొంగయా, బ్రాండ్ దొంగ. హల్లెలూయా. మర్యాదగా పొద్దున కూడా రొట్టె మాంసం తెచ్చి అతను ఏరియా బతికించి అతను. హల్లెలూయా. ఇవాళ మనకి కాకులు కాదు పొలం ఇచ్చాడు. అయినా మనకి ఏమో ఈ నెలలో సీటీ టైం కడతామో కట్టము, ఈ నెలలో బండి పేరు డబ్బులు తీయరాము, ఈ సంవత్సరం కాకులు కొంటామో లేదో, ఈ సంవత్సరం మందిర స్థలం కొంటామో లేదో. హల్లెలూయా. కాకులు నమ్మకంగా పోషించిందే లేదా? మరి దేవుడు నీకు అప్పగించిన ప్రజలు నిన్ను పోషించలేరంటావా? అలా దీవిస్తే నువ్వు పోషిస్తారు. నువ్వే దీవించు, నోటి ఎవరు దీవిన రాదాయే. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చెప్పండి సార్, వాళ్ళు దీవించబడితే దీవిస్తారు, వాళ్ళు కరువులో ఉండి దీవిస్తారు. మీకు చెప్పండి నాకు. మరి ఇప్పుడు నువ్వు దీవించాలి, వాళ్ళకి దీవెన రాదు, నువ్వు నిన్న దీవిస్తారు. మరి ఇప్పుడు ఏదో ప్రార్థన చేశాడు, పిండి వచ్చేసింది, నువ్వు వచ్చేసింది, పెట్టింది, బతికించింది. నువ్వు వేతన చేయరా, ఇంకా వచ్చింది పిండి, ఆమె తెచ్చింది, నువ్వు తప్పావు. ఈ శక్తి నుంచి సిగ్గున్నాడు అంతే. మనకి తెలుసు, మనం ప్రార్థన చేస్తే పిండి వచ్చిందని మనకు తెలుసు, మనం ప్రార్థన చేస్తే నూనె వచ్చింది తెలుసు, మనం ప్రార్థన చేస్తే బతుకుదని తెలుసు. మనం బతకూడదు. మరి నువ్వు బతకాలి. ఎట్లా బతుకుతావు? ఇది వన్ సైడ్ వే కదా సార్ ఇదే. హల్లెలూయా. కొంతమంది వన్ వే నాకు మనసు వస్తే దీవించాలి. నువ్వు ఆ మాట్లాడడానికి లేదు. అసలు నీకు అప్పగించబడిన సేవలో ఒక భాగమే దీవెన. హల్లెలూయా. ఆ దీవెన నీ నోట్లోంచి ఎప్పుడు వచ్చిందంటే, ఆ దీవెన మనసులోంచి ఎప్పుడు వచ్చిందంటే, ఎప్పుడైతే దేవుడిని నువ్వు సేవిస్తావో, ఎప్పుడైతే దేవుడితో నిలబడతావో, ఎప్పుడైతే మనసు మోస్తావో, అప్పుడు ఆ దేవుడు నీ నోట్లో దీవెన పెడతాడు. ఆ దేవునితో ప్రజలు దీవిస్తే వాళ్ళు దీవించబడి నిన్ను దీవిస్తారు. హల్లెలూయా. మనకి అసలు ఏం తెలీదు. పాత నిబంధనలో పలకి 3 తెలుసు. మీరు ఇక తెలిసింది కొరింథీ పత్రిక. ఉత్సాహముగా ఇచ్చువాడిని దేవుడు ఎంతో ప్రేమించును, వృద్ధిని ఇవ్వాలి అని. వృద్ధిని దగ్గర ఇవ్వడం నీకు. హల్లెలూయా. చెప్పండి, నిజంగా సంఘాలకు వస్తున్న బిడ్డలు వృద్ధిలుతున్నారా? సంఘాలకు వస్తున్న బిడ్డలు దీవించబడుతున్నారా? ఖచ్చితంగా వారు దీవించబడితే చెప్తున్నానండి, మీ సంఘానికి 10 మంది వచ్చారండి, 10 మంది నువ్వు దీవించు, 10 మంది దీవించబడ్డారు. ఈ 10 మంది నిన్ను దీవిస్తారు. నీ దీవెన ఎక్కువ, వాళ్ళ దీవెన ఎక్కువ. ఎందుకని? 10 మంది దీవించారు నిన్ను, ఇప్పుడు 10 మంది నువ్వు దీవించాలిగా. అది పెట్టే పొట్టగా తింటావా? అదైతే పాలు తాగుతావా? అదైతే జిలేబీ సూపర్ ఉంది, రంగు వేసింది బెల్లం యాడ తెచ్చా బిడ్డ, తొలి పట్ల తెచ్చాను. తెచ్చిన జాగిరీలు తింటావా? తెచ్చిన జిలేబీలు తింటావా? తెచ్చిన బూందీ తింటావా? తెచ్చిన పాలదారికి తింటావా? వాళ్ళని దీవించడం నువ్వు తినారమ్మా. మా సంఘం పేద సంఘం అండి. ఎవరు తయారు చేసినట్టే సంఘంగా
మన సంఘ బిడ్డలందరూ ఏమిలో ఉన్నోళ్ళండి. ఊరు బాబు, ఇశ్రాయేలు 12 గోత్రాలు దీవెన విడే కళ్ళు తిరిగిపోతాయి ఒక్కొక్కడికి. హల్లెలూయా. 11 గోత్రాలు దేవుడు దీవించమని సేవ చేయమని పంపితే 11 గోత్రాలు దేవుడు సేవకుని దీవిస్తే ఆ 11 గోత్రాలు కలిసి ఒక్క సేవకుని దీవిస్తున్నాయి. అదండి దీవెన. హల్లెలూయా. 11 గోత్రాలను దీవిస్తే 11 గోత్రాలు లేవి గోత్రాలను దీవిస్తున్నాయి. సార్ ఇప్పుడు చెప్పండి, లేవి గోత్రం దీవెన గొప్పదా, 11 గోత్రాల దీవెన గొప్పదా? ఎందుకని 11 గోత్రాలు కలిసి ఒక్క గోత్రాన్ని దీవిస్తాయి సార్. హల్లెలూయా. ఈ 11 మంది నిన్ను దీవించాలంటే 11 మంది నువ్వు దీవించాలా? దీవించే పరిచర్య మనదే, ఆశీర్వదించే పరిచర్య మనదే. అందుకనే ఏర్పరచబడిన వారైనటువంటి మీరు దేవుని చేత ప్రేమించబడ్డారు. దేవునికి ప్రియమైన సేవ మీరు చేయాలా, పరిశుద్ధులుగా మార్చబడి మీరు సేవ చేయాలా. కనుక దేవుడు అప్పగించిన సేవలో 3 విషయాలు. 1 పరిశుద్ధత, 2 ప్రియులు, 3వది ప్రేమించబడ్డారు. మొదటి దశలో చెప్పాను మీకు. హల్లెలూయా. ఈ 3 నిన్ను దీవించే సేవకుడిగా మలి చేస్తాయి. ఈ 3 నిన్ను దేవుడితో నిలబడే సేవకుడిగా మలి చేస్తాయి. ఈ 3 నిన్ను దేవుడిని సేవించే సేవకుడిగా మలి చేస్తాయి. ఈ 3 నిన్ను దేవుడి దగ్గరకు వచ్చే ప్రజలను దీవించే సేవకుడిగా మలి చేస్తాయి. అలా మలచబడదాం, సేవ చేద్దాం. ఆ సేవలో 4 భాగాలు. 1 మందసాన్ని మోయాలి, 2 దేవుడితో నిలబడాలి, 3 దేవుడిని సేవించాలి, 4 దీవించాలి. ప్రభుత్వం అయితే 10వ నెల నుంచి ఈ 4 అంశాల్లో ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్క నెల ధ్యానం చేద్దాం. కృపగల దేవుడు మనకు సహాయం చేయనుగాక. కృపగల దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రియమైన వాళ్ళారా, ఫైనల్ గా కంక్లూజన్ వచ్చేస్తున్నాను. దేవుడు సేవకు పిలువబడినటువంటి వారు, పిలువబడినటువంటి వారు మనసబడి సేవ చేసిన మోషేని ముందు పెట్టా, ఆమోసుని ముందు పెట్టా, దావీదుని ముందు పెట్టా, అబ్రాహాముని ముందు పెట్టా, మనసబడకుండా సేవ చేసిన సౌలుని ముందు పెట్టా, బిలాముని ముందు పెట్టా, గేహాజీని ముందు పెట్టా. 100 ఉపదేశాలు చెప్పాలని లేదు, 100 రిటర్న్ చూపించాలని లేదు. పాయింట్ నీకు అర్థమైంది నాకు చాలు. పాయింట్ నీకు అర్థమైంది నాకు చాలు. హల్లెలూయా. కనుక పిలవబడిన మనమందరము కూడా దేవునికి ప్రియమై సేవ చేయాలా, పరిశుద్ధమై సేవ చేయాలా, దేవుడు మనం ప్రేమించేట్టుగా సేవ చేయాలా. ఈ 3 అనుభవాలే మన సేవకుడిగా మలిచేటువంటి అనుభవాలు. ఆ 3 అనుభవాలు పొందుకుందాం, మనసబడదాం, సేవ చేద్దాం. ఆ సేవలు 4 భాగాలు. మందసాన్ని మోద్దాం, ప్రభుతో నిలబడదాం, ప్రభువుని సేవిద్దాం, ప్రభు దగ్గరకు వచ్చిన వాళ్ళని దీవిద్దాం. ఆ దీవించబడిన వాళ్ళు మనం దీవిస్తారు. అట్టి దీవెన చేత దేవుడు ప్రజలందరి చేత దీవించబడినట్లు తన విశేషమైన కార్యమనందరిలో దేవుడు చేయును గాక. అలాగే తల్లవచ్చండి, కళ్ళు మూసుకోండి, ఒక చిన్న ప్రార్థన చూసుకొని కూడికలు మనం ముగించుకుందాం. హల్లెలూయా. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా.